సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణ కేంద్రంలోని రెడ్డి ఫంక్షన్ హాల్లో భారతీయ కిసాన్ సంఘ్ ఆధ్వర్యంలో రైతులతో రాష్ట్ర సంఘటన మంత్రి దోనూరు రామ్, జిల్లా అధ్యక్షుడు జశ్వంత్ రెడ్డి కలిసి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. పంటకు అధిక మద్దతు ధర కల్పించడమే భారతీయ కిసాన్ ముఖ్య ఉద్దేశమన్నారు. రైతుల పక్షాన ఏ సమస్యలు ఉన్నా భారతీయ కిసాన్ సంఘ్ పోరాడదాం. మండలాల్లో అన్ని గ్రామాల్లో గాని పూర్తి స్థాయిలో కమిటీ వేసి భారతీయ కిసాన్ సంఘాన్ని బలోపేతం చేయాలని సూచించారు. వ్యవసాయ ఉత్పత్తులన్నింటికీ ఖర్చులను ఆధారంగా చేసుకుని లాభసాటి ధర చెల్లించాలని, సంఘటితం అవుదాం, సమస్యల్ని పరిష్కరిద్దామని అన్నారు. ఏం చేసింది అంటే ఉచిత కరెంట్ ఏ రాజకీయ పార్టీ ఉచితంగా ఏమని ఏ ప్రభుత్వాన్ని ఏ పార్టీని ఎవరు అడగలేదండి. అడిగితే నా దగ్గర తీసుకురాడు గొడవలైనా చెప్తే ఎట్లిస్తారా ఉచిత కరెంట్ అని కూడా అడిగింది. అందరూ అడిగినట్టు ఎందుకు ఇవ్వకూడదు, ఎట్లు ఇవ్వాలి, ఏమిటి అనేటువంటిది అని వివరిస్తూ ఒక 2 గంటల సేపు చర్చ జరిగింది. దానికన్నా ఎందుకు ఉచిత కరెంట్ ఇవ్వాలి, ప్రాజెక్ట్ కింద ఉచితంగా నీళ్ళు ఇస్తారు కదా, ఆ ప్రాజెక్ట్ కింద ఆయన డబ్బు పెట్టిందా, ఆ ప్రభుత్వం డబ్బులు అంటే ప్రజల డబ్బు. ప్రాజెక్టు ఒక నాగసాగర్ పెట్టిందంటే మామూలుగా అన్ని రకాల స్థితి కట్టితే వాళ్ళు కడతారు, అంతే తప్పిస్తే వాళ్ళ పడి లక్ష రూపాయలు పెట్టి చిన్న ఉన్నప్పటి నుంచి పెద్ద పెరిగేదాకా చేస్తాం. దానికి ధర మనం అక్కడికి వంట పోయేసరికి మనం ఎంత వాళ్ళు ఎంతంటే గంటకి ఇచ్చొస్తాం. మనం అనుకున్నంత రావాలి రేటు, మనం మాట్లాడుకోవాలి. మనం చేసిన దానికి మనది పెట్టుబడి అయినప్పుడు మనమే ధర మాట్లాడే అంతా కావాలి. మనమంతా లేడీస్ ఎవరు ఒక్కరు కూడా వస్తలేరు, చేసేదంతా లేడీస్ చేస్తారు. ఇప్పుడు జెంట్స్ మొత్తం ట్రాక్టర్ పెట్టి దున్నిస్తారు, అన్ని మందులు కొట్టడానికి మిషన్లు అవి ఇవి అన్నీ వచ్చినాయి. కానీ ఒక్క ఆడవాళ్ళన్నా ఇంట్లో నుంచి బయటకు వెళ్తున్నారా? ఆడవాళ్ళు ఏంది ఏం పని చేస్తారు చెప్పురు? ఏది చేయరు. ఒక మా అంటే నాటేస్తారు, వరి వస్తారు, అందులో కలుపు తీయడానికైనా ఆడవాళ్ళే అవసరం కదా. ప్రతి ఒక్కటి ఏది చేయడానికి, ఇంట్లో చేయడానికైనా అన్నం ఏ వస్తువు ఏదికి ఎంత పడుతుంది, ఏమవుతుంది, ఏది ఎంత తీసుకొస్తాం మనం ఇంట్లో అనేది కూడా ఆడవాళ్ళకి ఎక్కువ తెలిసి ఉంటుంది కదా. అందుకనే ఆడవాళ్ళకు కూడా చెప్పాలి, మనం కూడా మన ధర మనమే నిర్ణయించుకునే రకానికి రావాలి. మనం అందరం సోదరులారా, మనం అన్నిటికంటే అంటే పవిత్రమైనటువంటి పని. అయ్యగారు ఊరికొక్కరు మండలానికి ఒక్కరు ఉంటారు, ఏదైనా కార్యానికి వస్తే ఆయనకు నమస్కారం చేస్తాం. ఆయన అందరికన్నా బీదవాడు ఉంటాడు. మనం ఇచ్చిన ధాన్యంతో పోతే భార్య ఉంటుంది. అంత బీదరికంలో కూడా మన గౌరవం ఉంది కనుక ఈ ఊరు ఎమ్మెల్యే అయినా సరే ఆయన ఇంటి పూజ కార్యక్రమానికి వస్తే ఆయనకు పాదాలకు నమస్కారం చేసి దక్షిణిస్తారు. అది గౌరవం. ఎమ్మెల్యే కంటే ఎక్కువ గౌరవం ఆయనకు ఆ పూజారికి ఉన్నది కనుక అప్పులైనా తినడానికి ఇబ్బంది ఉన్నా ఎంత ఏదైనా కూడా గౌరవం ఉంది. ఆ గౌరవం కొరకు పూజారి పనిచేస్తాడు. అదే మరి మనకు గౌరవం లేదే, ఎవరు కూడా మనం గౌరవిస్తలేరే, అవమానపరుస్తున్నారే, ఈ పని చేస్తున్నావా అంటున్నారే. అయినా కూడా మనం చేస్తున్నాం ఎందుకు? ఒకగానే చెప్పాడు, తాతల నుంచి వచ్చినటువంటి మా వృత్తి, ఈ దేశానికి అన్నం పెడుతున్నటువంటి తృప్తి కనుక మనకున్నది. మనం మంచి పని చేస్తున్నాం, లంగ పని దొంగ పని చేస్తలేవు, మంది సొమ్ము తినడం లేదు. మనం కష్టపడి మన కాళ్ళ మీద మన పిల్లల్ని బతికించుకుంటున్నాము, మన సమాజంలో గౌరవంగా బతుకుతున్నాం. ఏమన్నా కానీ సమాజం కనుక మేము తక్కువ చేసి మాట్లాడుతున్నారే సమాజం, మనం తక్కువ వాళ్ళం కాదు సార్. ఆ విషయం చెప్పడానికి భారతీయ కిసాన్ సంఘం వచ్చింది. భూమిని నమ్ముకోండి, అమ్ముకోకండి, మనం పవిత్రమైన పని చేస్తున్నాము, ఈ దేశానికి అన్నం పెడుతున్నాము. ఏది ఉన్నా లేకపోయినా ఈ దేశం నడుస్తుంది సార్. వ్యవసాయం లేకపోతే చెప్పారు మన సర్పంచ్ గారు, ఏం చెప్పారు? ఆకలి అయితే అన్నమే గాని బంగారం తినలేము. మన మనవరాలకు ఆకలి అయితే 2000 రూపాయల లోటు తినిపిస్తే తినదు, అన్నమే తినిపించాలి. నమోదు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి జిల్లా అధ్యక్షులు జశ్వంత్ రెడ్డి గారు, విద్యార్థిగా చేసినటువంటి మా రామ్జీ గారికి నమస్కారం తెలియజేస్తూ, ఈ
ఇక్కడ ఉన్న రైతులకు కొంతమందికి ఈ కిసాన్ సంఘం గురించి పూర్తిగా మనం తెలుసుకోవాలనుకుంటే ఈ సంఘంలో సభ్యులు తెలుసుకోవాలి. అయితే నేను ఉపాధి కల్పన ఆయా జిల్లాగా నన్ను అది చేసిన తర్వాత ఈయన పక్కపడ్డ మా జనరేట్ వాళ్ళ పొలంలో తీయమంటే ఎప్పటికీ కూడా అసలు దాన్ని కంటెన్స్గానే ఎన్నిసార్లు చెప్పినా కూడా ఇనే ఉన్నాడు ఆయన. ఎన్నిసార్లు చెప్పినా కూడా ఇక్కడ ఉన్న పోలీసుల గడ్డకి ఏమన్నా కూడా చేసే పరిస్థితి లేదు. ఎందుకంటే దేశంలో పోలీసు అన్న పరిస్థితి ఎందుకంటే నువ్వేం అడిగారు చక్కగా నువ్వే మాట్లాడేది. నేను ఈ విషయంలో కిసాన్ సంఘ్ పేరు చెప్పాను. నేను 2 రోజులలో పోటీ పక్కన జరిగింది. అదేవిధంగా మొన్న గాలి కుమారానికి మొత్తం ట్రాన్స్ఫార్మర్ కింద పడుతుంది కదా, ఆ రైతు ఒక 20 సార్లు పోయినా కూడా ఏ యాక్షన్ పట్టించుకోకపోతే మళ్ళా ఇంకా నేనేం అడగలేను, నువ్వు నన్ను ఏం అడగలేదు, నీ పనులు చేసుకో, నీ సమస్య నువ్వే పరిష్కరించుకోలేదు గట్టి నేను అడుగుతూ ఉంటాను. నేను మళ్ళీ చేసిన సార్ మరి పరిస్థితి ఏంటి అంటే ఊరికి తిరుమల రెడ్డి అనేటువంటి కిసాన్ సంఘంలో జరిగిన పరిస్థితి బాగా ఉన్నది. వెంటనే దున్నిన పొలాలు, ఆ దున్నిన పొలాలకి వెళ్ళి మన ట్రాక్టర్ పోతుందా, ట్రాన్స్ఫార్మర్ దున్నిన పొలాలకి పోయి ట్రాన్స్ఫార్మర్ తీసుకొచ్చి బయట పెట్టి మళ్ళీ తీసుకొని పోయి మంచి చేసుకుని పోయి చేసిన చరిత్ర మన కిసాన్ సంఘ్ అంటే ఒక పవర్. నిజంగా వాస్తవానికి ఇక్కడ ఉన్న రైతులకు నయ్యేలా పొద్దుగల నుంచి ఏర్పాటు చేసినాక మా రాజన్న ఇద్దరు రాజన్న, నిర్వడి రాజన్న, తిమ్మపల్లి రాజన్న ఇద్దరం కలిసి మేము మొన్న అనుకున్నాం ఎట్లనైనా చేసి భోజన వ్యవస్థ ఏర్పాటు చేస్తే కొంతమంది వస్తారేమో. కానీ రైతుల దుష్టమా లేకపోతే మా అసమర్థత, వాస్తవానికి మా అసమర్థత అని కూడా ఉండలేదు. ఎందుకంటే మా సమన్వయంలో కొంత సమాచారం అందరికి చేరలేదో నాకు తెలియదు. కానీ కాకపోతే చాలామంది చెప్పి మేము ఎక్స్ప్లెయిన్ ఏం చేసినామంటే ఒక 100-150 మంది దాకా వస్తారని ఆలోచన చేసి ఒక 100 మందికి భోజనాలు ఏర్పాటు చేద్దాం. కానీ కొన్ని కారణాల వల్ల మా రాజ్యాంగంలో 10-20 మంది వచ్చేది. ట్రాఫిక్ యాక్సిడెంట్ వరకు పోలీస్ స్టేషన్ ఆ సంఖ్య ఇక్కడ కొద్దిగా కనబడుతుంది. కొంతమందికి కొన్ని కారణాల వల్ల రాలేదు. ఇక్కడ ఈ జన సమీకరణ అనే విషయం విఫలమైన అనిపించింది. మళ్ళీ ఒకసారి ఇక్కడ వచ్చిన రైతులు కూడా ఈ సంఘం ఇక్కడ ఏర్పడదన్న ఉద్దేశంతో ఇంకా విస్తరించి ఇప్పుడు ఇప్పటికైనా చాలా సంతోషం. ఎందుకంటే ఎంతమందితోని దుబ్బాకలో కిసాన్ సంఘ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామంటే రాను ఈ రాజకీయ పార్టీలకు ప్రత్యామ్నాయంగా కిసాన్ సంఘ్ పెరగకుండా, డిసప్పాయింట్ కాకుండా, అలసిపోకుండా నెమ్మదిగా కిసాన్ సంఘ్ అంటే దుబ్బాకల పార్టీలకు అతీతంగా ఒక ప్రపంచాన్ని సృష్టించే విధంగా, ప్రతి ఒక్క రైతుకు సేవ చేసే విధంగా మా రామ్జీ గారి ఆశీర్వాదం, మా జిల్లా అధ్యక్షుని ఆశీర్వాదం, మళ్ళా మా జిల్లా ప్రముఖులు మా మహిళా మోర్చా అక్క ఒక్కటే, కానీ ఇప్పుడు అక్కడు ఇంకొక ఇట్లా ఒకరు పెరుగుతూ పోతుంది. దయచేసి మీరు తెలిసిన కాబట్టి కూడా నేను ఒక 10 మందికి చెప్పిన, మీరు ఒక 10 మందికి చెప్పండి. కిసాన్ సంఘం మనకు అండగా ఉంది. పార్టీలకు దీనికి సంబంధం లేదు. పార్టీలు ఏదైనా రైతులంతా ఒక్కటే అనే విధానంతో కిసాన్ సంఘం మన సమస్యలు పరిష్కరిస్తుంది. ఒక కరెంటు విషయంలోనే కాదు, ఉపాధి హామీ మన దేశవ్యాప్తంగా ఉపాధి కల్పన ప్రోగ్రామ్స్ జరుగుతుంది. దాంట్లో ఏ ఇబ్బంది ఉన్నా అవిటికి సంబంధించిన విషయం రెవెన్యూని మా అధ్యక్షులు చెప్పారు. రెవెన్యూకి సంబంధించినట్టు ఈ ప్రతి ఒక్క ఆయాన్ని ప్రతి ఒక్క బాధ్యత నిర్వహించి రైతులకు సంబంధించిన ఆయాలు ఏవి వేరే కాదు, సేంద్రియ ఏది. కొంతమంది ఏం చేస్తున్నారంటే ఆ టీచర్లు వాళ్ళే దానికి సంబంధించిన సబ్సిడీలు కానీ తీసుకొని పోతారు. అట్లాంటివి కాకుండా మన రైతులకు చేయాలంటే మనం కూడా ఇట్లాంటి ఆయాలను మనం పనిచేసి వాళ్ళని గుర్తించి వాళ్ళ సమస్య కనుక మనం కిసాన్ సంఘ్ దృష్టికి తీసుకుపోయినట్టయితే ప్రతి ఒక్క రైతు సమస్య తీరుతుంది. ఇప్పుడు కూడా మళ్ళీ అన్ని పార్టీల వాళ్ళు ఉన్నారు. దయచేసి మీరు కూడా ఇంకా ప్రతి ఒక్కరికి చేరేయాలి. భారతీయ కిసాన్ సంఘ్ అంటే ఏ దానికి అనుబంధమైన సంస్థ కాదు. ఖచ్చితంగా అన్ని పార్టీలు ఏదైనా రైతులంతా ఒకటే, రైతుల నినాదంతో ఇక్కడి సంఖ్యను మనం పెంచుకొని రైతులకు న్యాయం చేసే విధంగా. ఎందుకంటే జై జవాన్ జై కిసాన్, జై జవాన్ కూడా అన్నం పెట్టే కిసాన్ కూడా మనం మర్చిపోతే ఈరోజు 10 మందికి రైతులకు అన్నం పెట్టే స్థితిలో మనం 10 మంది రైతులకు అన్నం పెట్టాలంటే కూడా ఎవరికి ధైర్యం లేదు. కానీ 100 మందికి 1,00,00,000 మందికి అన్నం పెట్టే రైతులు చిన్న చూపు చూడొద్దు అన్న ఉద్దేశంతో ఈ కిసాన్ సంఘం మరింత విస్తరణ చేయాలని మీ వచ్చిన ప్రతి ఒక్కరికి పేరున నమస్కారాలు తెలియజేస్తూ ఈ అవకాశం నేను నాన్నని తీసుకున్నా మీరు అందరూ కల్పించినందుకు ఈ సభాముఖంగా మీ అందరికీ కూడా మరొకసారి పేరు కృతజ్ఞతలు.